థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ సో మచ్. మీరు రాకపోయి ఉంటే ఇట్స్ ఓకే. నేను మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. అప్పుడు ఎలా అర్థం చేసుకున్నారో ఇప్పుడు ఎలా అర్థం చేసుకుంటున్నారో నేను ఫోకస్ చేయట్లేదు. యాక్చువల్గా ఈ ప్లేస్లో మీరుంటారని అస్సలు అనుకోలేదు. ఎవరో అమ్మాయి ప్రమాదంలో ఉందని హ్యూమన్గా రియాక్ట్ అయ్యి వచ్చానంతే. దట్స్ ఇట్. పదండి వెళ్దాం. అయ్యో దేవగారు, పాము కరిచింది. ప్లీజ్ మీరు టెన్షన్ పడకండి. మీ వల్ల నేను టెన్షన్ పడాల్సి వస్తుంది. విషయం త్వరగా బాడీలో స్ప్రెడ్ అవుతుంది. పదండి త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. పదండి. అయ్యో దేవగారు, ఐఎమ్ సో సారీ అండి. నా వల్లే మీకు ఇలా అయ్యింది. ప్లీజ్ మీరు ఎవరిని చెప్పినంత మాత్రాన ఎక్కిన విషయం దిగిపోదు కదా. మనం త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి. పదండి. జాగ్రత్త. అయ్యో దేవా, దేవా, అయ్యో అయ్యో దేవగారు, లేవండి దేవగారు. దేవా, దేవా, హాస్పిటల్ కి ఇప్పుడు ఎలా వెళ్ళేది? దేవుడా ప్లీజ్ నువ్వే కాపాడు. ఎలా దేవాని కాపాడాలి? దేవా, దేవా లే, దేవా, దేవా, దామిని లే దేవా, దేవా లే, దేవా. దామిని 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 ఏమైంది? ఏమైంది? వినయ్, నన్ను కాపాడిన ఈయనకి పాము కరిచింది. త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి పిన్ని, త్వరగా. దర్శన్ రానా? ఆనంద వాళ్ళు దామిని కోసం ఎప్పుడనగా వెళ్లారు, ఇంకా రాలేదేంటి? నాకెందుకో చాలా భయంగా ఉంది. నువ్వేం కంగారు పడకు. ఆ భగవంతుడు మన కుటుంబానికి ఏ కష్టం నష్టం కలగనివ్వడమ్మా. అన్నిసార్లు వెంటుండి కాపాడటానికి ఆ దేవుడేమైనా వీళ్ల పక్కనే ఉంటాడా ఏంటి? సుందరంగాడు వాడి టీంతో బాగా వర్కౌట్ చేసి వేసిన స్కెచ్ ఇది, అంతేనా? వాడు ఆ బీపీ తిప్పుతో కోలుకోలేక నా అంచనా ప్రకారం ఈ పాటికి దామిని మెల్లో వాడు తాని కట్టేసుంటాడు. తిరుగు ప్రయాణమై జంటగా వాడిక్కడికి వస్తూ ఉంటాడు కూడా. అమ్మీ, నువ్వు సుందరంగాడి మీద భారీగానే అంచనాలు పెట్టుకునుండవు గాని ఎందుకు వాడి విషయంలో ఈసారి కూడా పూల ఒక తప్పదనిపిస్తా ఉండదు. నీ అప్పశకునాలు ఆపుతావా? నాది అపశకునం కాదమ్మీ, ఆడు పర్ఫార్మెన్స్ మీద ఉన్న అపారమైన నమ్మకం. అయినా దామిని వాడికి లొంగిపోయినప్పుడే సొంతం చేసుకోలేనోడు ఈ సాహసమైన చర్యల్లో విజయం సాధిస్తాడని ఎట్టా అనుకుంటా ఉండవు చెప్పు? అమ్మా, పిన్ని వాళ్ళు వచ్చారు.
లేదమ్మా. అమ్మీ, ఆడి మీద నాకున్న నమ్మకం ఎదవ ఎప్పుడు ఒమ్ము చేసుకోలేదమ్మీ. ఇప్పుడు నా మాటనే గెలిపించుండాడు చూసినావా? అనయ్య, వెంటనే ఆ సుందరంగాడి మీద స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాడి సంగతి తెలుద్దాం. అవును, వాణ్ణి విడిచిపెట్టకూడదు. కంట పడితే చంపేయాలి. ఆనంద, అమ్మా శరణ్య, దర్శన్ దామిని బతుకుని కాపాడారు. రోహిత్, నువ్వన్నావు కదా ఆ దేవుడు మన వెంటే ఉంటాడని. ఇదిగో ఈ రూపంలో మనతోనే ఉన్నాడు. అక్క, దామినికేం అవ్వలేదు. ఎప్పటికీ ఏమీ అవ్వనివ్వము. ఇంకెవరు టెన్షన్ పడకండి. అమ్మా దామిని, ఇంకెప్పుడు వాడు నీ జీవితంలోకి రాకుండా వాడికి తగిన శిక్ష నేను వేయిస్తాను. నువ్వు వెళ్ళి ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. అక్క, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇంకేం పర్లేదు. ఏందమ్మి చూస్తా ఉండవు? సీన్ అయిపోయి ఉండాదిగా, ఇంకెందుకీడా? ఆనంద భైరవుతో దొబ్బులు తిందామనా? ఈ సీన్ పడదలే కాని పద పోదాం. నా జీవితం ఏంది ఇట్టా తగలడింది? ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఇప్పుడు ఏం చెయ్యాలా? ఆహా, ఎంత హాయిగా ఉంది. వాటే టచింగ్. ఒంట్లో నరాలన్నీ ఒక్క పట్టుతో రప్ప రప్పమంటూ కోరస్ పాడుతూ ఉన్నట్టున్నది. ఆహా, అవును, ప్రెస్టేషన్లో ఉన్న నాకు ఆ స్పర్శతో మత్తెగ్గించిన ఈ వయ్యారి చేతులు ఎవరివబ్బా?